హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనకు ఒక పార్సల్ వచ్చింది. ఇది మనకి జేఎన్ టాకిల్స్ వసీం భాయ్ పంపించిండు. ఇది గోకాస్ట్ బ్రాండ్లో బెయిట్ కాస్టింగ్ రీల్ అనమాట. ఇది మన పార్సల్. ఓకే, దీని మీద అంతా సేఫ్టీగా బాగుంది. ఓపెన్ చేద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. లాస్ట్ టైం ఒకటి నేను బెయిట్ కాస్టింగ్ రీల్ ఒకటి యూజ్ చేసిన. అది బడ్జెట్ రీల్. అది నాకు తెలిసి 1100 సంథింగ్ ఉండే. అది ఆ బడ్జెట్కి అది మంచి రీలే. సో ఇది కొంచెం ప్రీమియం బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇట్లుంది. గోకాస్ట్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది పైన. ఓకే, సింప్లీ ద బెస్ట్ అని చెప్పి. దీనిపైన క్రోకో అని ఉంది, సింప్లీ ద బెస్ట్. రీల్ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చినారు ఇక్కడ. గేర్ రేషియో వచ్చి 7.3:1 ఒకటి. మ్యాక్స్ డ్రాగ్ 8 kg. 8 kg అంటే చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఉన్న ఏవైతే స్పీషీస్ ఉన్నాయి కదా మన స్నేక్ హెడ్వి, దానికి చాలా చాలా ఎక్కువ. ఇంకొకటి లైన్ కెపాసిటీ వచ్చేసి 0.33 mm అయితే 100 meters, అంటే 0.33 mm దొడ్డు ఉన్న లైన్ వేయించుకుంటే 100 meters వరకు ఫుల్ అవుతుంది. అదే 0.23 వేయించుకుంటే 150 meters అనమాట. సో ఇది ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఓపెన్ చేయబోతున్నా. ఓకే ఓకే, రీల్ కంటే ముందు దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది. అంటే మన ఒకవేళ సర్వీసింగ్ చేయాలనుకుంటే ఎట్లా ఓపెన్ చేసి 1 by 1 ఇట్లా ఓపెన్ చేసుకొని మళ్ళీ మొత్తం గ్రీజింగ్ అదంతా వేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తానంటే మనకు నాలెడ్జ్ లేకుండా రీల్ అయితే ఓపెన్ చేయొద్దు. ఎవరైనా కొంచెం నాలెడ్జ్ ఉన్న పీపుల్తో ఓపెన్ చేపిస్తే బెస్ట్. ఇంకొచ్చేసి నా చేతికి అయితే వచ్చేసింది. ఇది లాంచ్ రీసెంట్గానే అయింది, ఇంకా మార్కెట్లో కూడా రాలేదు. ఫస్ట్ మనకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇదంతా మెటల్ మంచిగా ఉంది. స్పూల్ చాలా పెద్దగా ఉంది. స్పూల్ చాలా పెద్దగా ఉంది. నార్మల్ ఉన్న CG80 కంపేర్ చేస్తే స్పూల్ చాలా పెద్దగా ఉంది. ఓకే, నార్మల్ రీల్స్కి, బడ్జెట్ ప్రీమియం రీల్స్కి ఈ సేఫ్టీ కవర్ అయితే ఉంది కదా, అది రాదనమాట. అప్పుడు ఇది గీసుకోబోయి ఇది ఊడిపోతుంది. కానీ అట్లా కాకుండా దీనికి సేఫ్టీగా లోపల కవర్ ఇచ్చినారు మంచిగా ప్రొటెక్షన్కి. అదొక బెస్ట్ పార్ట్. ఇంకొకటి ఈ రీల్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్లాష్ 99% అవ్వదు అని చెప్పినారు. నేను దాన్ని ఎట్లైనా పర్సనల్గా యూజ్ చేసి మీకు చూపిస్తాను. బ్యాక్లాష్ గురించి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. ప్రైస్ వచ్చేసి నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. ప్రస్తుతానికి డ్రాగ్ సౌండ్ విందాం. ఈ సౌండ్ బాగానే వస్తుంది. ఇంకా లైన్ పెట్టి గుంజి మళ్ళీ ఒకసారి చూస్తా. ఈ సౌండ్ అయితే నాకు నచ్చింది. డ్రాగ్ అయితే ప్రామిసింగ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ, మనం నార్మల్గా ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతే స్నేక్ హెడ్ అంటే కొంచెం నీళ్ళు కొంచెం అబవ్ ఉండి నడుస్తూ ఉంటాం. అప్పుడు స్పూల్ బ్యాక్లాష్ అయినా ఏదైనా ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా పడిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఇచ్చినారు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే పడిపోవట్లే, ఏదో లాక్ సిస్టమ్ డోర్ ఓపెన్ అయినట్టు అవుతుంది అనమాట. స్పూల్ ఒకటి, ఇది చాలా పెద్ద స్పూల్, లైన్ చాలా ఫిల్ అవుతుంది, ప్రాపర్గా మంచిగా ఉంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి, దీని డ్రాగ్ కెపాసిటీ టెస్టింగ్ది నేను కొంచెం ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మధ్యలో. ఇది జాపనీస్ వాళ్ళ ప్రొడక్షన్లో వచ్చిందనమాట, జాపాన్ ప్రోడక్ట్ ఇది. మళ్ళీ దీనిపైన కూడా ఉంది గేర్ రేషియో 7.3:1 గేర్ రేషియో అని ఉంది. దీని బ్రాండింగ్ ఉంది. ఇంకొకటి అయితే నేను మర్చిపోయినా, దీంట్లో నార్మల్గా మ్యాగ్నెట్ ఉంటాయి కదా, నార్మల్గా అన్ని మ్యాగ్నెట్స్ 4 లేకపోతే 5 ఉంటాయి. కానీ దీంట్లో కౌంట్ చేద్దాం, 5 + 5 10 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో దీని స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లాంగ్ క్యాస్ట్ కూడా మంచిగా అవుతుంది అనమాట. లాంగ్ క్యాస్ట్ ఎట్లా అవుతుంది, ఇంకా లైన్ ఎంత ఫిల్ అవుతుంది మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే దీని లుక్ చూసుకోవచ్చు, చాలా మంచిగా వచ్చింది. లుక్ వైజ్ చాలా బాగుంది, ప్రీమియం ప్రోడక్ట్ లాగా ఉంది. మనం ఈరోజు దీని మీద లైన్ ఫిల్ చేసి దీన్ని టెస్టింగ్ కూడా చేద్దాం. ఫిషెస్ బటన్కి ట్రై చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఏంటో తిప్పితే కూడా స్మూత్గా ఉంది. ఈ హ్యాండిల్ కూడా మంచి క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ ఇచ్చినాడు గ్రిప్ కోసం, ప్రాపర్ గ్రిప్ కోసం. సో ఇది మన గోకాస్ట్లో వచ్చిన ప్రీమియం రీల్ అనమాట. ఇంతకుముందు వచ్చిన రీల్ వచ్చేసి బడ్జెట్ రీల్, అది నాకు తెలిసి 1100-1200 ఉండే. ఆ మోడల్ నాకు గుర్తులేదు. కానీ ఇది మంచి క్వాలిటీ ప్రీమియం రీల్ లాగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2750 రూపీస్. ఇది మన బెంగళూరులో ఆసిఫ్ భాయ్ దగ్గర ఉంది. లేదు నేను మన జేఎన్ టాకిల్స్ నుంచి డైరెక్ట్గా నేను తీసుకుంటా అంటే కూడా మన వసీం భాయ్, నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను, ఎట్లా కాంటాక్ట్ చేసి ఎట్లా కొనుక్కోవాలనో. ప్రస్తుతానికి అయితే ఇది మన ప్రోడక్ట్. ఓకే, సో దీనికి మనం ఇప్పుడు లైన్ ఫిల్ చేద్దాం.
లైన్ ఫిల్ చేయడానికి ఫస్ట్ రీల్ అయితే ఫిక్స్ చేసిన. అయితే రీల్ ఫిల్ చేసేటప్పుడు ఈ ఒక హాఫ్ పార్ట్ తీసేయచ్చు మనం. తీసేసినాక సో ఇట్లా ఈ హాఫ్ పార్ట్తో చేసేయచ్చు. ఒక 1 సెక్షన్ తోటే మనం లైన్ ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది మన సోల్డ్ ఫిష్ లైన్. ఇది 0.32 mm, చాలా లావు. దీంతో పూల్ మరలు కూడా తీయవచ్చు. ఈవెన్ 7-8 kgs ఫిష్ని కూడా తీసేయచ్చు ఈజీగా. దీని మీద వెయిట్ కెపాసిటీ వచ్చి 34 kg ఉంది. అంటే మనం 34 kg వరకు ఫిష్ని తీయవచ్చు అనమాట. ఈ రాడ్ ఒక ఫస్ట్ గైడ్ నుంచి తీసి ఈ ఐ ఉంటుంది కదా, ఈ రీల్ ఐ దాని లోపల పెట్టాలా. ఓకే ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ రీల్కి ఈ స్పూల్కి హోల్స్ లేవన్నమాట. హోల్స్ ఎందుకు పెట్టలేదంటే వాటర్ ప్రూఫ్ చేయడానికి పెట్టలేదంట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ రీల్స్ ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, దానివల్ల దాంట్లోకి వాటర్ వెళ్ళి మళ్ళీ ఆ మెషిన్ అంటే ఏదైతే లోపల ఉంటుంది కదా మెకానిజం గేర్ అంతా, దాంట్లోకి వాటర్ పోయి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో అందుకోసం వీళ్ళు దాంట్లో పెట్టలేదని చెప్పినారు. జస్ట్ నాకు ఇప్పుడు లాంగ్ క్యాస్ట్ ఎట్లా అవుతుంది చూడాలన్న ఎక్సైట్మెంట్ బాగుంది. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ వేస్తున్నా. జస్ట్ ఇప్పుడు ఒకసారి క్యాష్ చేసి చూద్దాం. అయితే ప్రస్తుతానికైతే నేను మ్యాగ్నెట్ ఒక 3 నెంబర్ మీద పెట్టుకున్నా. ఇది ఫ్రీ, ఇది 3, ఇది మ్యాక్స్ 10 అని ఉంది. 10 అయితే ఇంకా దూరం పోతుంది. ప్రస్తుతం జస్ట్ 3 పెట్టినా. మన విండ్ కండిషన్ని బట్టి పెట్టుకోవాలి. ఓకే, లాంగ్ క్యాస్ట్ పోతుందా లేదు చూద్దాం. జస్ట్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. ఓకే, లాంగ్ క్యాస్ట్ కూడా అవుతుంది, సూపర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను దీంతో ఫిష్ పట్టడం ఎట్లుంది, ఆ పవర్ ఎట్లుంది, ఒకవేళ పెద్ద ఫిష్ గుంజినప్పుడు డ్రాగ్ ఎట్లా పనిచేస్తుంది, నాకు ల్యాండ్ చేయడానికి ఈజీ ఉందా లేదా, స్మూత్ ఉందా లేదా చూపిస్తా. ప్రస్తుతానికైతే రీల్ ఇది. దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పినా కదా 2750. దీన్ని మనం జేఎన్ టాకిల్స్ దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు, లేకపోతే మన బెంగళూరు ఆసిఫ్ బాయ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇద్దరిది నెంబర్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై చేపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుండ్రు కానీ ఫుల్ స్పోర్ట్.